దేశవ్యాప్తంగా మే 3వ తారీఖు నిర్వహించినటువంటి నీట్ యూజీ 2026 పరీక్షను ఎన్డీఏ ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. తిరిగి మళ్ళా ఎప్పుడు ఎగ్జామ్ పెడతాము అనేది తెలియజేస్తాము, ప్రస్తుతానికైతే మాత్రం ఈ ఎగ్జామ్ రద్దు చేస్తున్నాము అని చెప్పి ప్రకటించింది. దీనికి గల కారణం ఏంటంటే ఎన్టీఏ విచారణ చేసిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అది విచారణ చేసిన తర్వాత పేపర్ లీక్ అయిందని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మే 8వ తారీఖున ఈ అంశాన్ని దర్యాప్తు సంస్థలకు వాస్తవంగా పంపించింది. రాజస్థాన్లో పేపర్ లీక్ అయింది. ఎగ్జామ్ ఇంకా 2 రోజులు ముందుగానే మే 3వ తారీఖు ఎగ్జామ్ అయితే మే 1వ తారీఖు నుంచే పేపర్ సర్క్యులేషన్లో ఉంది. దాదాపుగా 135 క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయని చెప్పి నిర్ధారణకు ఎన్టీఏ వచ్చేసింది. ఈ పేపర్ను దాదాపుగా 40,000 నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అమ్మారు అనేది కూడా తెలుస్తుంది. అనేక సెంటర్లలో డిటిపి సెంటర్లో కానీ లేదంటే కంప్యూటర్ సెంటర్లో కానీ అనేక కాలేజీల్లో ఈ పేపరు లీక్ అయింది. ఈ పేపర్ 135 మార్కులకు సంబంధించినటువంటి ఒక పేపరు మొత్తం సర్క్యులేట్ అయింది. ఆ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ యాజ్ ఈజ్గా నీట్ యూజీ ఎగ్జామ్లో వచ్చాయి అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దీని మీద మే 8న ఎంక్వైరీ చేసి ఆ తర్వాత నిర్ధారించారు, దీన్ని సిబిఐ ఎంక్వైరీకి పంపిస్తున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ పరీక్ష రద్దు కారణంగా ఇబ్బంది పడవచ్చు, కానీ పరీక్షలో విశ్వసనీయత లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే విశ్వసనీయత పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణలకు స్వస్తి పలుకుతూ విశ్వసనీయతను పెంచుతూ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. పరీక్ష రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత పరీక్ష ఫీజుల వ్యవహారం కానీ లేదంటే డేట్స్ కానీ మళ్ళీ చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఎగ్జామ్ ఫీజు పే చేసి మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి మరొకసారి ఎగ్జామ్ ఫీజు కట్టకుండా యాస్టిస్గా ఎగ్జామ్ రాయొచ్చు. లేదు ఎగ్జామ్ ఫీజు వాపస్ చేస్తే కనుక మళ్ళీ కొత్తగా అప్లై చేసుకొని సేమ్ ఫీజునే మీరు చెల్లించిన